హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను కమ్మని ఆంధ్ర పులిహోర చూపించబోతున్నాను. ఇది మా అమ్మగారు చేశారు. మా అమ్మగారు పులిహోర చాలా చాలా బాగా చేస్తారు. ముందుగా ఏం చేస్తారంటే పచ్చి కరివేపాకు పెట్టి వేడివేడి అన్నం దాని మీద వేసి మళ్ళీ మధ్యలో పెట్టి అలా వేడివేడి అన్నం లేయర్స్ కింద పెడతారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. లాస్ట్లో మళ్ళీ అవి తీసేస్తారు ఆ కరివేపాకు అంతా. తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చి అల్లం ముక్కలు, ఇంగువ, నూనెలో పసుపు వేసి కలిపి అప్పుడు ఆ నూనె రైస్కి పట్టిస్తారు. అలా అయితే ఈవెన్గా పడుతుంది. ఇది ఒక టెక్నిక్ ఫాలో అవుతారు మా అమ్మగారు. తర్వాత పోపు, వేరుశనగగుళ్ళు, మినపగుళ్ళు, జీడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు వేసి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా పోసుకొని కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని బాగా రైస్కి పట్టించుకోవాలి. ఇందాక వేసుకున్న కరివేపాకు అంతా తీసేసి ఈ పేస్ట్ అంతా పులిహోరకు పట్టేలా కలుపుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.